హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైషు వంటిల్లు ఛానల్. ఫ్రెండ్స్, చలికాలం మొదలైంది. మార్కెట్లో చాలా చీప్గా, చాలా ఫ్రెష్గా ఉసిరికాయలు దొరుకుతాయి. ఈ రోజు నేను మీకు ఉసిరికాయలతో ఒకటి కాదు 2 కొత్త రెసిపీలను చెబుతాను. ఇవి మురబ్బాలు గానీ క్యాండీలు గానీ కాదు. ఇవి చాలా హెల్దీ మరియు రుచికరమైన రెసిపీలు. వీటిని మీరు తినొచ్చు. అలాగే మీ వెంట్రుకలకు, మీ చర్మానికి పెట్టుకొని మిమ్మల్ని మీరు మెరిసేలా చేసుకోవచ్చు. వీటిని ఒకసారి తయారు చేసుకొని సంవత్సరాల తరబడి యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా ఆ 2 రెసిపీలు తయారు చేయడం ఇప్పుడే స్టార్ట్ చేసేద్దాం. దీన్ని స్టార్ట్ చేయబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేను 1 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను. వీటిని బాగా కడిగి శుభ్రం చేసుకొని తుడిచి తీసుకున్నాను. ఎప్పుడు మీరు ఉసిరికాయలు కొన్నా ఈ విధంగా పెద్దగా ఉండి ఎటువంటి మచ్చలు లేని ఉసిరికాయలు కొనండి. బాగా పండినవి, ఎక్కువ డార్క్ కలర్లో ఉన్న ఉసిరికాయలు అస్సలు కొనకండి. ఈ విధమైన ఉసిరికాయలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. మీరు ఈ రెసిపీ కోసం ఉసిరికాయలను ఎక్కువ లేదా తక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలను తురుముకోవాలి. దానికోసం నేను ఈ విధమైన గ్రేటర్ని తీసుకున్నాను. ఇందులో పెద్ద హోల్స్ ఉన్న సైడ్ని యూజ్ చేస్తున్నాను. ఈ కాయ నుండి మనం మెత్తగా గుజ్జు వచ్చేలా గ్రేట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇటువంటి గ్రేటర్ లేకపోతే మీరు వీటిని మిక్సీ జార్లో వేసుకొని బరకగా గ్రైండ్ చేసి తీసుకోవచ్చు. కానీ ఇలాంటి గ్రేటర్ అందరి ఇళ్లల్లో తప్పకుండా ఉంటుంది. ఉసిరికాయల సీజన్ కాబట్టి చాలా పెద్ద పెద్ద ఉసిరికాయలు, ఫ్రెష్గా జ్యూసీగా ఉండే ఉసిరికాయలు మార్కెట్లో చాలా చీప్గానే దొరుకుతాయి. ఈ రోజు మనం ఏ రెసిపీనైతే తయారు చేస్తున్నామో దాన్ని ఒకసారి తయారు చేసుకొని 5 సంవత్సరాల వరకు స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. మీరు ఈ విధంగా గ్రేటర్తో గ్రేట్ చేసుకొని తీసుకోవాలి. దీనికోసం మీరు మీ టైంని, మీ శ్రమను ఉపయోగించాల్సి ఉంటుంది. కష్టపడితేనే మంచి ఫలితం ఉంటుంది అంటారు కదా. ఇక్కడ ఇది మొత్తం పేస్ట్లా కాకుండా చాలా లావుగా కాకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ నేను 2 ప్లేట్స్ నిండా ఉసిరికాయ తురుమును తీసుకున్నాను. తురుముకోగా ఏవైతే ఉసిరికాయ విత్తనాలు ఉన్నాయో వాటిని కూడా సైడ్లో ఉంచాను. వాటిని నేను పారేయను. వీటితో ఏం చేస్తానో నేను తర్వాత చెప్తాను. ఇవి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. అందువల్ల ప్రస్తుతం వీటిని సైడ్లో ఉంచుదాం. ఇక్కడ నేను 400 గ్రాముల పటికి బెల్లాన్ని అంటే మిశ్రీని తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసి వాటి పౌడర్ని తయారు చేసుకోవాలి. ఇక్కడ నేను మిశ్రీని పౌడర్గా తయారు చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మిశ్రీ లేకపోతే మీరు ఇంట్లో ఉండే నార్మల్ పంచదారని కూడా తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక కడాయిని తీసుకున్నాను. దాన్ని ఇప్పుడే పొయ్యి పైన పెట్టాల్సిన అవసరం లేదు. మొదట గ్రైండ్ చేసుకున్న మిశ్రీని కాస్త ఇందులో వేసుకోవాలి. దాన్ని కడాయిలో ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. దాని తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఉసిరికాయ తురుము ఏదైతే ఉందో దాన్ని దీనిపైన వేసి స్ప్రెడ్ చేయాలి. అదేవిధంగా ఒకసారి మిశ్రీ దానిపైన ఉసిరికాయ తురుమును వేస్తూ లేయర్లుగా తయారు చేసుకోవాలి. ఇది చివరి మిశ్రీ పౌడర్ మొత్తం ఇందులో వేసేస్తున్నాను. ఇందులో చాలా మంచి ఫ్లేవర్ రావడం కోసం నేను 4-5 మిరియాలు తీసుకున్నాను. వీటిని కూడా ఈ విధంగా వేసుకోవాలి. అలాగే 5 లవంగాలు కూడా తీసుకొని వాటిని కూడా ఇందులో వేస్తున్నాను. తర్వాత పైనుండి మూతను పెట్టి ఇప్పుడు దీన్ని గ్యాస్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కదపకుండా మూత పెట్టి 3 నిమిషాల వరకు ఉడికిద్దాం. వేరే ప్లేట్లో తీసుకున్న ఉసిరికాయ తురుమును ఏం చేయాలంటే ఈ విధంగా ఒక పెద్ద ట్రేలో వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. మీరు ట్రేకి బదులుగా ప్లాస్టిక్ కవర్ లేదా కాటన్ క్లాత్ని కూడా తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోండి. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే దానిపైన ఈ ఉసిరికాయ తురుమును చాలా పల్చని లేయర్గా వేసుకోవాలి. ఈ విధంగా పల్చని లేయర్గా నేను దీన్ని ఈ ట్రేలో వేసుకున్నాను. దీన్ని బాల్కనీలో ఎండబెట్టుకోవాలి. మనం కావాలంటే దీన్ని ఫ్యాన్ కింద కూడా ఇంటి లోపల పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టుకున్న దాన్ని చూద్దాం. 3 నిమిషాల తర్వాత ఇది ఈ విధంగా అయ్యింది. ఇందులో మనం వేసిన మిశ్రీ పూర్తిగా కరిగిపోయింది. ఈ ఉసిరికాయ తురుము కూడా దానిలో ఉన్న వాటర్ని రిలీజ్ చేసింది. మీరు నార్మల్గా పంచదారని తీసుకుంటే అది మెల్ట్ అవ్వడానికి కాస్త టైం పడుతుంది. ఇప్పుడు ఇది ఉడుకుతున్నట్లుగా కనపడుతోంది కదా. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 4 పెద్ద చెంచాల బెల్లం పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో మొదట మిశ్రీని వేసాము, తర్వాత బెల్లాన్ని కూడా వేసాము. బెల్లం వల్ల ఇందులో ఒక రకమైన తీయదనం వస్తుంది. దానితో పాటు దీని కలర్ కూడా చాలా బాగా వస్తుంది.
మనం బెల్లం పౌడర్ని తీసుకున్నాం కాబట్టి అది ఎంత తొందరగా మెల్ట్ అయ్యి ఇందులో కలిసిపోయిందో చూడండి. ఈ విధంగా ఇది దగ్గర పడుతున్నప్పుడు ఇందులో 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ని వేసుకోవాలి. మీరు ఇక్కడ నార్మల్ ఉప్పును కూడా వేసుకోవచ్చు, కానీ బ్లాక్ సాల్ట్ వల్ల దీని ఫ్లేవర్ చాలా అద్భుతంగా మారుతుంది. దాంతోపాటు 1 చెంచా శొంఠి పొడి, 1/2 చెంచా ఇలాచీ పౌడర్ని వేసి దీన్ని బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీ దగ్గర శొంఠి లేకపోతే మీ ఇంట్లో ఉండే అల్లాన్ని తురుముకొని లేదా దంచి లేదా ముక్కలుగా చేసి తీసుకోవచ్చు. దీన్ని మనం కాస్త దగ్గర పడే వరకు ఉడికిద్దాం. అంటే ఇందులో ఏవైతే వాటర్ లాగా కనబడుతుందో అది మొత్తం దగ్గర పడేలా ఉడికించాలి. ఇక్కడ చూడండి, బెల్లం వల్ల చాలా మంచి కలర్ వచ్చింది. అయితే ఇది బాగా దగ్గర పడింది, ఇది పొడి పొడిగా మారింది. అలాగే పాకం వల్ల ఇందులో తడి కూడా కనబడుతోంది. ఇప్పుడు ఇందులో మనం వాటర్ మిలన్ సీడ్స్ వేసుకోవాలి. ఇవి పూర్తిగా ఆప్షనల్. ఇక గ్యాస్ని ఆఫ్ చేద్దాం. దీన్ని ఇంకా ఉడికించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనికి మీరు మురబ్బా, హల్వా, చట్నీ ఏ పేరైనా పెట్టుకోవచ్చు. పెద్దవాళ్ళు రోజు 1 చెంచా, పిల్లలకు రోజు 1/2 చెంచా తినిపిస్తే దానివల్ల మీ స్కిన్, మీ వెంట్రుకలు, మీ ఆరోగ్యం మరియు మీ కంటి చూపు కూడా పెరుగుతుంది. ఇది ఎన్నో మంచి గుణాలను కలిగి ఉంది. ఇది టేస్ట్తో పాటు చాలా హెల్దీ కూడా. మీరు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది 4 సంవత్సరాల వరకు ఇలాగే ఉంటుంది, అస్సలు పాడవదు. ఇది ఎంత పాతగా అవుతూ ఉంటే అంత ఎక్కువ టేస్ట్గా మారుతుంది. ఫ్రెండ్స్, ఏ తురుమునైతే ట్రేలో ఎండబెట్టుకున్నామో దాన్ని చూద్దాం పదండి. నేను దీన్ని 2 రోజులు బాల్కనీలో పెట్టాను. మీరు కావాలనుకుంటే దీన్ని ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎండిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది. ఇది పూర్తిగా క్రిస్పీగా మారదు, కాస్త సాఫ్ట్గానే ఉంటుంది. ఎండిన తర్వాత దీని కలర్ కాస్త చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని నేను గ్రైండ్ చేసి పౌడర్గా చేసుకున్నాను. ఇది ఇంట్లో తయారైన 100% నేచురల్ ఆమ్లా పౌడర్. ఇది చాలా హెల్దీ పౌడర్. మనకు మార్కెట్లో ఇది చాలా కాస్ట్లీగా ఉంటుంది. మీరు చాలా చీప్గా, చాలా ఈజీగా దీన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. మీరు దీన్ని హెయిర్ ప్యాక్ తయారు చేసుకోవడానికి, ఇంకా మీరు ఏదైనా వంట చేస్తున్నప్పుడు అందులో కూడా దీన్ని వేసుకోవచ్చు. మీరు నార్మల్గా దీన్ని నీటిలో కలుపుకొని కూడా తాగవచ్చు. దీనివల్ల చాలా లాభాలున్నాయి. నార్మల్గా బయట దొరికే పౌడర్ కలర్ ఇంట్లో తయారు చేసుకునే పౌడర్ కలర్ కంటే కాస్త డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఈ పౌడర్ కూడా రోజులు గడుస్తూ ఉంటే దీని కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఏదైనా బాటిల్లో వేసి స్టోర్ చేసుకోండి. ఇది 5 నుండి 6 సంవత్సరాల వరకు అస్సలు పాడవదు. కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉసిరికాయలతో 2 రెసిపీలను నేను మీకు చూపించాను. మీరు కూడా ఈ విధంగా తయారు చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన వైషు వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.